ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికైన నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎప్పుడూ గెస్ట్ రోల్ మాత్రమే పోషిస్తూ ఉంటారు. పిఏలతో పాలన సాగించే బాలకృష్ణకు సత్యసాయి జిల్లా గురించి పెద్దగా అవగాహన లేదంటారు. అందుకే జిల్లా కేంద్రాన్ని మార్చాలంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. నియోజకవర్గం గురించే పట్టించుకొని బాలయ్య జిల్లా కేంద్రం మార్పు గురించి మాట్లాడటం కామెడీగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ సినీ హీరో నందమూరి బాలకృష్ణ జిల్లా కేంద్రాన్ని ఎక్కడికి మార్చమన్నారు? వాచ్ ది స్టోరీ. పాలనా సౌలభ్యం కోసం ఏపీలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. దీనివల్ల జిల్లాల విస్తీర్ణం తగ్గి అటు అధికారులకు ఇటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంది. భౌగోళికంగా అనువుగా ఉండే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాను విభజించి సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి పట్టణాన్ని నిర్ణయించారు. పుట్టపర్తిలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటుగా జిల్లాకు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల విభజన జరిగి 2 సంవత్సరాలు పూర్తయింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పుట్టపర్తి జిల్లాలోనే కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉంటుంది. ఇప్పుడు తన నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ బాలకృష్ణ ప్రతిపాదనలు చేస్తున్నారు. జిల్లాలో పరిపాలన సజావుగా సాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉన్న బంధుత్వాన్ని, పలుకుబడిని అడ్డం పెట్టుకుని జిల్లా కేంద్రంపై బాలకృష్ణ కుట్రలు చేస్తున్నారు. జిల్లా ప్రజలందరికీ అనువుగా ఉన్న పుట్టపర్తిని రద్దు చేసి రాష్ట్ర సరిహద్దులో ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు భౌగోళికంగా పుట్టపర్తి మధ్యలో ఉంటుంది కనుకే అందరికీ అనుకూలంగా ఉంటుందని గత ప్రభుత్వం పుట్టపర్తిని సత్యసాయి జిల్లా కేంద్రం చేసింది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేయడాన్ని పుట్టపర్తి వాసులు తప్పుపడుతున్నారు. జిల్లా కేంద్రాన్ని మారిస్తే ఖచ్చితంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని బాలకృష్ణ జిల్లా కేంద్రం మార్పించడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై పుట్టపర్తి ప్రజలే కాదు, టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణ అర్థం లేని ప్రతిపాదనల వల్ల టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పుట్టపర్తి టీడీపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు జిల్లా కేంద్రాన్ని కాపాడుకునేందుకు వివిధ నియోజకవర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నారు.